హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. బిగ్ బాస్ ఏంటి ఎమోషనల్ డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ సెకండ్ వీక్లోనే తీసుకొచ్చేసారు అనుకుంటున్నారా? మరి ఈ సీజన్లో ఉన్న టీఆర్పీ అంతంత మాత్రమే. అందుకనే ఎమోషనల్ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ సెకండ్ వీక్లోనే తీసుకొచ్చేసారు. నిన్న మన పృథ్వీ చేసిన హంగామా గురించి మన సోనియా అభయ్ అయితే ఉప్పర్ మీటింగ్ పెట్టారండి. నిన్న వాడు చేసిన తప్పు అది ఇది అనేసి. మరి మన సోనియా గారు ఏం చేశారో, ఆమె చేసింది గూడా తప్పేగా. ఆ విషయం గురించయితే మాట్లాడట్లేదు. ఎంతసేపు పక్కనోళ్ళ గురించి మాట్లాడడమే తన పనైపోయింది. ఇక ప్రేరణ సంచాలక్‌గా ఫెయిల్ అయింది కదా! దాని గురించి కూడా డిస్కషన్ పెట్టారండి. సో, మన పృథ్వీ మరియు నిఖిల్ అయితే పక్కాగా చెప్తున్నారు, "నువ్వు సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావు. అవతల వాళ్ళ డెసిషన్ తీసుకోవడంలోనే సంచాలక్ ఫెయిల్ అయ్యారు." అది ఇది అని చెప్పనేసైతే ఇంకో ఉప్పర్ మీటింగ్ పెట్టారు. నిఖిల్ అయితే పాయింట్ టు పాయింట్ చెప్పాడు ప్రేరణకి, "నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఈరోజు పప్పయ్యావు. రేపు నీకు వీకెండ్ ఎపిసోడ్‌లో కూడా నాగార్జున గారు నిన్ను బాగా యేసుకుంటారు. నువ్వు నీ డెసిషన్ మీద నిలబడి ఉండాలి" అన్నారు. ఇక బిగ్ బాస్ అయితే నిన్న గేమ్స్ అన్నీ పెట్టారు కదండీ ప్రైజ్ మనీ కోసం. ఆ ప్రైజ్ మనీ అయితే ఇప్పుడు రివీల్ చేశారండి. సో, మన కరెక్ట్ టీమ్ నిఖిల్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హైయెస్ట్ అమౌంట్ గెలుచుకున్నారు. 2,45,000. సో, బిగ్ బాస్ చెప్పినట్లే వాళ్ళ టీమ్ గెలుచుకున్న అమౌంట్ అయితే ప్రైజ్ మనీలోకి అయితే యాడ్ అవ్వబోతుంది. సో, మన మణికంఠ అయితే సూపర్ హ్యాపీగా ఉన్నాడు. మరి అంతే కదండీ, కేవలం ఇద్దరున్న టీము 2,45,000 గెలిచిందంటే మిగతా వాళ్ళు వేస్ట్ అనేగా. యెస్. సో, మొత్తానికి ప్రైజ్ మనీ 5,45,000 అయితే టీవీలో డిస్‌ప్లే చేశారు. మణికంఠ టీమ్ అయితే సూపర్‌గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి తర్వాతొచ్చిన డిస్కషన్ ఏంటంటే, ఈ నిన్న జరిగిన ఆటల గురించి ఒకరి గురించి ఒకరు రివ్యూ అయితే ఇచ్చుకుంటున్నారు. "నువ్వు చేసిన తప్పు, నేను చేసిన తప్పు" అనేసి. ఈ డిస్కషన్‌లో మణికంఠ గేమ్ గురించయితే అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. లైక్ బాగా ఇంప్రూవ్ అయ్యాడు. కాకపోతే ఆయన గేమ్‌లో ఆడుతుంటే కామెడీగా అనిపించింది అది ఇది అనేసి అభయ్ నవీన్ అయితే డిస్కస్ చేస్తుంటే, దీనికి కూడా మన మణికంఠ అయితే ఫీల్ అయిపోయి వచ్చి చెప్తున్నాడు, "నా మీద మీరు జోక్స్ ఏసుకోకండి" అనేసి. నా ఉద్దేశంలో ఇది తప్పండి. ఎందుకంటే నువ్వు ఒక హౌస్‌లో ఉండేటప్పుడు అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉండాలి. ఈ మధ్యలో ఒకరి మీద ఒకరు జోక్స్ ఏసుకోవడం అనేది చాలా కామన్. దానికి నువ్వు ఇంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. కానీ స్టార్టింగ్ వీక్‌లో నుంచి కంపేర్ చేస్తే మణికంఠ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మిగతా చాలామంది కంటెస్టెంట్స్ యష్మి గౌడ, మన పృథ్వీ వీళ్ళందరితో కంపేర్ చేస్తే మణికంఠ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకేముంది, తర్వాత రోజు ఆట అయితే షురు అయింది. పాటలతో ఫుల్‌గా ఎంజాయ్‌మెంట్ జోష్‌తో ముందుకెళ్లారు. వాళ్ళకి తెలీదు కదా ఎమోషనల్ డ్రామా అయితే రాబోతుందనేసి. ఇంకేం చేస్తాం, మనకు తెలిసిందేగా మన గ్రూపు నిఖిల్ మరియు సోనియా, పృథ్వీ, మన అభయ్ నవీన్ ఎప్పటిలాగే గొడవలేసుకుంటున్నారు. ప్లస్ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ బ్రెడ్ ఎందుకు చూపిస్తున్నావయ్యా అని అనుకుంటున్నారా? దీని మీద కూడా సోనియాకి మనసు ఒప్పలేదండి. విష్ణుప్రియ ఈ బ్రెడ్ మాడిపోయిందని ప్రేరణతో ఏదో కామెడీగా అంటే, దీనికి కూడా మన సోనియా అయితే బాధపడి ఎమోషనల్ అయ్యి దాని గురించి ఇష్యూ అయితే చేసింది. సరే, మన నిఖిల్ ఎప్పటిలాగే ఆపర్చునిటీ అయితే ఒడిసి పట్టుకుంటున్నాడు. ఎప్పుడు అవకాశం దొరికినా మన నిఖిల్, పృథ్వీ అయితే సోనియాని హగ్ చేసుకోవడంలో బిగ్ బాస్ విన్ అవ్వడం కన్నా ఎక్కువ గోల్‌లాగా పెట్టుకున్నారు. సోనియాని హగ్ చేసుకోవడం అలా చేస్తున్నారు. ఏం చేద్దాం మరి? సో, ఇక బిగ్ బాస్ అయితే కొత్త గేమ్‌తో ముందుకొచ్చేసాడండి. ఏం లేదు, ట్రూత్ ఆర్ డేర్ గేమ్, స్పిన్ ది బాటిల్ అనేసి పేరు పెట్టారు. ఇందులో మనకు తెలిసిందే కదా, ఆ బాటిల్‌ని రౌండ్‌గా కూర్చొని ఆ బాటిల్‌ని అయితే తిప్పుతారు. ఎవరి దగ్గరికొస్తే వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ అడిగి ట్రూతా డేరా అని చెప్పనేసి చేయాలి. సో, స్టార్టింగ్ యష్మి దగ్గరికొచ్చింది బాటిల్. యష్మిని ట్రూత్ అడిగితే ఓకే, యష్మి ట్రూత్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఆమె సింపుల్‌గా అబద్ధం, "నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్‌లో యూజ్ చేసిన అబద్ధం ఏంటో చెప్పు" అని అడిగారు. సింపుల్‌గా చెప్పేసింది. లైక్, "నేను చికెన్ దొంగతనం చేశానని." మిగతా కంటెస్టెంట్స్‌తో నిన్న గొడవేసింది కదండీ, "నేనైతే దొంగతనం చేయలేదు. మీరు చూసారా" అనేసి చాలా స్మార్ట్‌గా అయితే క్వెషన్ చేశారు. తర్వాత విష్ణుప్రియకి డేర్ ఇచ్చారండి. విష్ణుప్రియని పోల్ డాన్స్ చేయమన్నాడు మణికంఠ. ఆహా! ఏమో అనుకున్నాం గానీ మణికంఠ ఆటగాడే. విష్ణుప్రియ అయితే కింద మీద పడి పోల్ డాన్స్ అయితే చేసింది. ఆమె డాన్స్ చేయడం చూస్తుంటే మంచిగా ఈ ఈ పబ్ కల్చర్ అంతా అలవాటున్నట్టుంది. సో, బానే ఏసింది డాన్స్. కాకపోతే సిగ్గు మొగలేసేసింది పాపం ఆమెకి. నెక్స్ట్ మన సోనియా గారికైతే డేర్ ఇచ్చారండి, పులి మీసాలేసుకోమని చెప్పనేసి. ఆమె నాకు తెలిసినంత వరకు గేమ్స్ పరంగా కొంచెం యావరేజ్ అనిపించినా కానీ, మనిషి పరంగా అయితే అంత మంచిది కాదనిపిస్తుంది సోనియా. ఎప్పుడు చూసినా అవతల వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికే ట్రై చేస్తుంది. తర్వాత ఆదిత్య ఓంకి డేర్ ఇచ్చారండి. ఆయనైతే చాలా
పర్ఫెక్ట్‌గా చేశారనే చెప్పాలి. ఆయన్ని లిప్‌స్టిక్ ఏసుకురమ్మని వరకు మాత్రమే చెప్పారు. కానీ ఆయనైతే లిప్‌స్టిక్కు, ఆ మేకప్ అంతా యేసుకొని ఫుల్‌గా అమ్మాయిలాగా బాగా మారుతున్నారు. ఈ మధ్య నాకు అదేదో డౌటొచ్చేస్తుందండి. అందరు మగోళ్ళలో ఆ అమ్మాయిల క్యారెక్టర్ అయితే కనబడుతుంది. ఆయనైతే చాలా బాగా ప్లే చేశారని చెప్పాలి. నెక్స్ట్ మన 'నైనికాకి' శేఖర్ భాషా గారు ఒక డేర్ ఇచ్చారండి. ఎవరినైనా ఒకరిని బలవంతంగా తీసుకొని పోయి స్విమ్మింగ్ పూల్‌లో పడేయమని చెప్పనేసి. ఆమె ఆ డేర్‌ని శేఖర్ భాషా గారి మీదే చేసింది. ఆయన్నైతే ఆయన ఒక పక్క నిరాకరిస్తున్నా గూడా ఫాస్ట్‌గా తీసుకొని లోపలికి పోయి తోసేసాడు. కానీ ఇక్కడ ఇంకో హంగామా ఏంటంటే శేఖర్ భాషా గారు గూడా 'నైనికాని' ఈ స్విమ్మింగ్ పూల్‌లోకైతే లాగేశారు. చాలా ఫన్నీగా అనిపిచ్చింది ఈ ఇన్సిడెంట్ అయితే. నెక్స్ట్ నిఖిల్ అయితే ఇరగదీశాడండి. శారీ కట్టుకోమని డేర్ ఇచ్చారు. అసలు దున్నేసాడని జెప్పాలి. సో, వచ్చి డాన్స్ కానీ అమ్మాయిలాగా అందరూ ఆయన దగ్గర చుట్టుముట్టి డాన్సులేయడం ఆయనతో. సో, ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు ఈరోజు హౌస్‌లో అయితే. కానీ తర్వాత ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయితే పెట్టారండి. అస్సల ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను ఇంత త్వరగా ఈ సీజన్‌లో ఇంత త్వరగా ఈ ఎపిసోడ్ రాబోతుంది అని చెప్పనేసి. కానీ నిఖిల్ అయితే ఈ ఎపిసోడ్‌లోనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా మధ్యలో కొంచెం డౌన్ అయినా గానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సోనియా సింగ్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో పడకపోతే ఇంకా ముందుకు వెళ్తాడు నిఖిల్ అని ఇప్పుడుండే ఓటింగ్ చూస్తుంటే అలా అనిపిస్తుంది. విన్నర్ కూడా అయ్యే అవకాశం ఉంది. కంటిన్యూస్‌గా ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే. ఈలోపు మనం మణికంఠ అయితే పల్పి ఆరెంజ్ దొంగతనం చేశాడు. మరి నిఖిల్ ఎందుకో ఈ విషయంలో కూడా వేరేలా ఆలోచిస్తున్నాడని నా ఉద్దేశం అండి. ఎందుకంటే 'బిగ్ బాస్' దొంగతనం చెయ్యొచ్చు అని క్లారిటీగా చెప్పినప్పుడు యూ నీడ్ టు అలో యువర్ టీమ్‌మేట్ ఆల్సో టు డూ సంథింగ్ వాట్ ఎవర్ హీ లైక్స్. సో, ఆయనకైతే దొంగతనం చేయాలి, ఆకలేస్తుంది తినాలి అది ఇది అన్నప్పుడు ఫ్రీగా వదిలేయాలి అని అనిపించింది నా ఉద్దేశంలో. బట్ నిఖిల్ అయితే మనం న్యాయంగా ఆడాలి అది ఇది అన్నారు. ఓకే. మనం తెలిసిందే కదా 'బిగ్ బాస్' అయితే సెకండ్ వీక్‌లోనే ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రామా అయితే తీసుకొచ్చాడు. సో, ఇద్దరు కంటెస్టెంట్స్‌లో ఎవరో ఒకరు కంటెస్టెంట్‌కే వాళ్ళ ఇంట్లో నుంచి పంపించిన ఐటెమ్ అయితే సొంతం అవుతుంది అని చెప్పన్నారు. దానికి హౌస్‌మేట్సే డిసైడ్ చేయాలి. ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించిన ఐటెమ్ అయితే దొరకాలి అనేసి. సో, ఇది చాలా ఎమోషనల్ ఎపిసోడ్ అండి. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సినంత చెడు ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫాదర్ ఎమోషన్ కానీ, మదర్ ఎమోషన్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్ కానీ, లవర్స్ లేదా వైఫ్స్, హస్బెండ్స్ సో, ఎటువంటి రిలేషన్ అయినా చాలా ఇంపార్టెంట్. సో, ఆ ఎమోషన్ నీ తోడు ఉంటే గేమ్‌లో మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. స్టార్టింగ్ అభయ్‌కి, నబీన్‌కి మధ్యలో అయితే ఈ కంటెస్ట్ జరిగింది. సో, వాళ్ళకైతే లాలీపాప్స్ ఇచ్చారండి. మీరు ఎవరికైతే ఓట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ లాలీపాప్ ఇస్తే ఆ ఐటెమ్ వాళ్ళకి దక్కుతుందనేసి. సో, అభయ్ గారు వాళ్ళ డ్యాడీ వాచ్, నిఖిల్ వాళ్ళ డ్యాడీ షర్ట్ అయితే వచ్చింది. సో, ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. ఆబ్వియస్‌లీ వాళ్ళ ఫాదర్స్ రీసెంట్‌గా చనిపోయారంట. సో, ఎమోషనల్ డ్రామా ఇప్పుడే తీసుకొస్తే ఎపిసోడ్‌లో ఎంగేజింగ్‌గా ఉంటది. ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ ఎపిసోడ్‌లో ఎమోషన్ కూడా కలిపితే సీజన్ బాగా హిట్ అవుతుంది అని చెప్పనేసి 'బిగ్ బాస్' అయితే ఇది ప్లాన్ చేశారు. సో, ఫస్ట్ 2 వీక్స్‌లోనే తీసుకురావడానికి కారణం అయితే టీఆర్‌పీ అండి. సో, ఈ సీజన్ టీఆర్‌పీ చాలా తక్కువగా ఉంది. సో, మీరు లాస్ట్ 5, 6 సీజన్స్ కంపేర్ చేస్తే ఈ సీజన్ సెకండ్ వీక్‌లో ఒక మినిమమ్ 13-14 టీఆర్‌పీ అయితే అచీవ్ చేయాల్సింది. కాకపోతే ఈ సీజన్‌లో అచీవ్ చేయలేకపోయారు. సో, అలానే ప్రతి ఒక్కరు లైక్ సెకండ్ సీత మరియు నైనిక మధ్యలో గూడా వాళ్ళ లవర్స్ పంపించిన ఆ గిఫ్ట్స్ అయితే వచ్చింది. సో, సీత అయితే నైనికాకి ఇచ్చేయండి. నా లవర్ ఇప్పుడు లేడు. అది ఎక్స్ అది ఇది అని చెప్పనేసి నైనికాకైతే ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. సో, ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఎమోషనల్‌గా జరిగింది. కానీ నేనొకటేమనుకున్నానంటే ఇక్కడ గూడా సింపతీని మీరు చూపించకుండా ఓకే. ఇట్స్ ఓకే. 110 డేస్ తర్వాత మళ్ళీ మనం ఇంటికెళ్ళబోతున్నాం. మనం మన లవ్డ్ వన్స్‌తో ఉండబోతున్నాం అని ఒక మూమెంట్ మీ మైండ్‌లో అనుకుంటే మాత్రం అంత ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే లైక్ ఫాదర్ ఎమోషన్ అండ్ మదర్ ఎమోషన్ ఈజ్ ఓకే. సో, వెన్ యూ ఆర్ ప్లేయింగ్ విత్ టాయ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఐ డోంట్ థింక్ మీరు అంత ఎమోషన్ చూపించాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. కానీ అది మనకు బాగా నచ్చిన వాళ్ళు అటువంటి టాయ్స్ అవన్నీ ఇచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ ఎమోషన్ చూపించడంలో తప్పు లేదు. సో,
వాళ్ళ ఎమోషన్స్ అయితే వాళ్ళు చూపించారు. నాకు ఇక్కడ నచ్చిందొచ్చి నబీల్ మరియు పృథ్వీ మధ్యలో డిస్కషన్ అండి. ఎందుకంటే నబీల్ వాళ్ళ ఫాదరు, పృథ్వీ వాళ్ళ ఫాదరు ఇద్దరు చనిపోయారంట. కాకపోతే వాళ్ళ దగ్గర లాస్ట్ ఫోటోస్ లేదా ఫస్ట్ దిగిన ఫోటోస్ అయితే ఉన్నాయి. వాళ్ళు అంత ఎమోషనల్ డ్రామా అని చేయకుండా నార్మల్‌గా నా ఫాదర్‌తో నాకు ఎమోషన్ చాలా తక్కువ. కాకపోయినా ఆయనతో దిగిన ఏకైక ఫోటో ఇది. సో, బాయ్స్ ఎప్పుడూ ఎమోషన్ చూపించుకోరండి వాళ్ళ ఫాదర్స్‌తో. అది ఎప్పుడూ జరుగుతున్నదే. సో, కానీ వాళ్ళిద్దరైతే అంత సింపతీని పోర్ట్రే చేయకుండా నార్మల్ ఎమోషన్స్ అయితే తీసుకొచ్చారు. మణికంఠ గురించి మాట్లాడుకోవాలండి. స్టార్టింగ్‌లో అంత ఎమోషనల్ అయిన మణికంఠ, ఇప్పుడు మన ముందున్న మణికంఠ చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. సో, మణికంఠ ఎంత ఇంప్రూవ్ అయ్యాడంటే గేమ్ పరంగా, ఎమోషన్ పరంగా సో, అతనికి ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది. దీనికి హౌస్‌మేట్స్ అందరికీ థాంక్స్ చెప్పుకోవాలి మణికంఠ. ఎందుకంటే దే ఆల్ స్టూడ్ బ్యాక్ ఆఫ్ హిమ్. ప్రతిసారి ప్రతి ఒక్క సందర్భంలో మణికంఠకైతే వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత మణికంఠ బాగా పుంజుకున్నాడండి. సో, మనకు తెలిసిందే కదా! ఇప్పుడు ఈ మధ్య దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. సో, ఆల్రెడీ మన హౌస్‌లో ఊరగాయ డబ్బా ఏదో ఇస్తే దాన్ని తీసుకొనెళ్ళి ఎక్కడో దొంగతనం చేశారు. దీంతో అందరి దగ్గర సేవలు చేపించుకుంటున్నాడు. ముఖ్యంగా యష్మి గౌడ. యష్మి గౌడకైతే ఊరగాయలంటే బాగా ఇష్టమంట. ఆమె దగ్గర బాగా సేవ చేసుకుంటున్నాడు. సేవ చేపించుకొని లాస్ట్‌లో అయితే ఆ ఊరగాయ డబ్బా అయితే ఇచ్చారు. మరి ముందు మన వస్తువులు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా! ఆయన వస్తువు ఏదో వదులుకునేసాడు. ఆ వస్తువు అయితే యష్మి గౌడ గారి టీమ్‌లో ఉన్న ప్రేరణ అయితే దాచిపెట్టిందంట. సో, పాట పాడి డాన్స్‌లు ఏపిస్తున్నారు. సో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ఎమోషనల్ డ్రామా అయితే జరిగింది ఈ ఎపిసోడ్‌లో. ఈ ఎపిసోడ్ వల్ల హైప్ క్రియేట్ అవుతుందా అంటే మరీ 100% క్రియేట్ అవ్వకపోయినా ఒక 20-30% అయితే పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మణికంఠ ఆకలికి హద్దులే లేవు. ఎందుకంటే 'బిగ్ బాస్' ఇచ్చే ఆహారం అంతంత మాత్రమే. కేవలం కూరగాయలు మాత్రమే చాప్ చేసి పంపిస్తున్నారు. సో, ఆయనైతే రాత్రిపూట 1:30, 2 గంటలకు గూడా దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. స్నాక్స్ డబ్బాలో నుంచి కొంత తీసుకొని ఆయనకు కావాల్సిన ప్రదేశంలో దాచిపెట్టేసి మిగతాది తీసుకొనెళ్ళి పెట్టేసాడండి వాళ్ళ రూమ్‌లోనే. సో, ఇలా చేస్తే ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం దొంగతనం చేసినట్టు తెలీదు అంతే. ఎవరో ఒకరు తినేసి ఉంటారులే అని అనిపించుంటది. చాలా తెలివిగా ఇంప్రూవ్ అయ్యాడు మణికంఠ అయితే. ఆ టైంలో అందరూ మాట్లాడుకుంటా ఉన్నా కానీ ఎవరి కళ్ళంట పడకుండా అయితే దొంగతనం చేశాడు. మరి ఈ ఎపిసోడ్ అయితే రివ్యూ వచ్చేసింది. మీరు ఈరోజే లాస్ట్ నామినేషన్స్ కాబట్టి ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్‌లో తెలపండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సూ. మరి ఎప్పటిలాగే చెప్పేది ఒకటే అండి. ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి.